ఉండాలి కదా. మా యేసు ప్రభు పాదాలు కూడా బంగారం అని, పరలోక వీధులని బంగారం అని. బంగారం అంటే ఏదైనా ఉంటే ఆయన మందిరానికి సేవకని మాకు ఆది కాడి నుంచి అలాగే అర్థమైంది. మరి నీకు వెరైటీగా అర్థం అవుతుంది, నువ్వేంటో మరి. మొన్న ఒక పెద్ద మనిషి అన్నాడు, నేను బైబిల్ తిరగమరక చదివి ఎక్కడ హల్లుడి కనపడలేదు నాకు అన్నాడు. ఈసారి తిరగ చదువు కనపడుతున్నాను. తిరగమరక చదువుతాం ఎందుకు మరి, తిరగ చదవచ్చు కదా. హల్లెలూయా అని ప్రార్థన 19లో క్లియర్గా ఉంది కదా. దాని మీద హల్లెలూయా అని నెత్తి మీద అంకేసి కింద రాశాడు, ప్రభువుని స్తుతించుడని. మరి ప్రభువుని స్తుతించుడి అన్నా హల్లెలూయా అన్న ఒకటేనా? అలా చూస్తారేట్రా, ఒకటే కదా. మరి ప్రభువుని స్తుతించిన బైబిల్ ఎన్నిసార్లు ఉంది? 1,00,000 సార్లు ఉంటుంది. 1,00,000 సార్లు హల్లెలూయా ఉన్నట్టే కదా. అడిగి తెల్తాను తిరగేసి పోతాడు.